ఆవకాయతో పికిల్ రెసిపీ. మామిడికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నేను 4 గ్లాసెస్ మ్యాంగో ముక్కలు తీసుకున్నాను. దానికి 1 గ్లాస్ ఆవపిండి, పచ్చి ఆవపిండి, పావు గ్లాసు జీలకర్ర మెంతం పొడి, దాంట్లో 1 గ్లాసు మిరప్పొడికి 1 గ్లాస్కి ఉప్పు, 1 గ్లాస్ ఉప్పు. కొంచెం తక్కువ తినేవాళ్ళు కాస్త తక్కువ వేసుకోవచ్చు. సో మ్యాంగో పీసెస్ని స్మాల్ పీసెస్ కట్ చేసుకొని అది ఒక 4 గ్లాస్ మామిడికాయ ముక్కల్ని మెజర్ చేసుకోవచ్చు. ఆవపిండి, ఆవాల్ని ఎండబెట్టి మెత్తగా పొడి కొట్టుకున్న ఆవపిండి, పచ్చి ఆవపిండి 1 గ్లాసు. తాలింపు పెట్టుకోండి. 1 గ్లాస్ ఆయిల్తో తాలింపు పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆవపిండి, జీలకర్ర మెంతం పొడి, మిరప్పొడి, ఉప్పుని ఫస్ట్ సపరేట్గా నీట్గా కలుపుకొని ఇదంతా మిక్చర్ని తీసుకెళ్ళి ముక్కల్లో వేసుకోవాలి. నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పౌడర్ని మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి. మామిడికాయ బాగా పుల్లగా ఉండేలా చూసుకోండి. పచ్చడి మామిడికాయలు అంటే బాగా దొరుకుతాయి. ఇదంతా దీంట్లో కలిపిన తర్వాత పైనుంచి తాలింపు పెట్టుకోవాలి. తాలింపులో నేను జీలకర్ర, ఆవాలు ఈ రెండే వేసాను. 1 గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను. నేను పల్లి ఆయిల్ తీసుకున్నాను. పల్లి ఆయిల్ అయితే తాలింపుని నేను ఫస్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, ఎందుకంటే అది చల్లగా అవ్వాలని. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు. జస్ట్ వెల్లుల్లిని, 1 గడ్డ వెల్లిపాయల్ని ఒలుచుకొని డైరెక్ట్గా కలిపి పెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసి ముందే తాలింపు పెట్టుకొని చల్లగైన ఆయిల్ నేను వేసి కలుపుతున్నాను. ఇది ఓవర్ నైట్ పక్కన పెట్టేయండి. ఆయిల్ బాగా ఊరి బయటకు వస్తుందండి. ఆ తర్వాత కావాలంటే ఉప్పు, కారం మంచి అన్నంలో టేస్ట్ చూసుకొని మళ్ళీ ఏమైనా ఎక్కువ తక్కువ అయితే కలుపుకొని అప్పుడు మీకు గ్లాస్ జార్స్లలో తీసి పెట్టుకోవచ్చు. కరెక్ట్గా 1 గ్లాసు ఆయిల్, 4 గ్లాసుల ముక్కలు, 1 గ్లాసు ఆవపిండి, పావు గ్లాసు జీలకర్ర మెంతం పొడి, దానికి 1 గ్లాసు మిరప్పొడి, 1 గ్లాసు ఉప్పు. నేను ఉప్పు కొంచెం తక్కువ వేసాను. బాగా నోటి నిండా తినాలనుకుంటే ఉప్పు ఫుల్ 1 గ్లాస్ వేసుకోవచ్చు. చక్కగా కలిపి నేను ఇందులోనే నైట్ అంతా పక్కన తీసి పెట్టానండి. ఇప్పుడు చూడండి ఆయిల్ ఎలా ఊరిందో. ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. గ్లాస్ జార్స్లో తీసి పెట్టుకొని వేడి వేడి అన్నం పైన నెయ్యి వేసుకొని ఆవకాయ ముక్క పెట్టుకొని తినేయడమే, రెడీ.